న్యూ ఇయర్ పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటాయి మా సిటీలో. అలాగే ఈ శుక్రవారం కూడా ప్రేయర్ జరుగుతుంటే ఒక తాగుబోతు ఆకతాయి వచ్చి సౌండ్ తగ్గిమని చెప్పాడు. మేము తగ్గించినా కూడా తాగుబోతులు చర్చిలోకి రాకూడదని చెప్పిన మాటకి అతను ఈగో హర్ట్ అయ్యి వెళ్ళి ఒక 10 మందిని తీసుకొని వచ్చి బాక్స్ బాల్ కొట్టి, కుర్చీలు ఎరగొట్టి, మమ్మల్ని కొట్టి, కర్రలతోటి, కత్తులతోటి దాడి చేశాడు. ఈ దాడిలో మేము 3 గాయపడ్డాం. పోలీసులు ఫిర్యాదు చేశాం. ఈ దారుణం గురించి న్యాయం జరగాలని ఘోరాతి ఘోరంగా జరుగుతూ ఉంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా అపూర్వమైన నమ్మకం ఉంది. కేసు పెట్టడం, కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. వాళ్ళని కానీ కఠినంగా కానీ శిక్షించకుండా ఉంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక మహా ఉద్యమాన్ని ఖచ్చితంగా క్రీస్తు దళం పేరిట దేవుని బలమే మన దళంగా ఒక దళం ఏర్పడ్డాం. ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి, శాంతియుతంగా చేయడానికి మేమంతా సిద్ధమవుతాం. ఖచ్చితంగా వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాని మీదే మేమందరం కూడా పోతాం. ఖచ్చితంగా అన్ని సంఘాలలో, అన్ని గ్రూపుల్లో అంటే ఇంకొకసారి ఇటువంటిది జరిగితే శాంతియుతంగా ఉన్నాం కదా, శాంతిగా ఉన్నాం కదా అని చెప్పి ఉచితంగా ఊరికి ఇట్లా చేస్తూ ఉంటే వేరే విధంగా తీసుకురావద్దని చెప్పి కూడా మేము చెప్తున్నాం వాళ్ళకి అందరికి కూడా. శాంతియుతంగానే దేవుని మీద ఆధారపడే మేము ఏ కార్యక్రమం అయినా చేస్తున్నాం. కాబట్టి క్రైస్తవులు అంటే ఇంత చులకన భావం ప్రవర్తించి చేస్తే ఒక్కసారి కానీ వాళ్ళందరూ కానీ తిరగబడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి అంటే శాంతియుతంగానే అనేది కూడా వాళ్ళు గుర్తించాలా. ఈ మధ్య ఒక 5-6 మంది యూట్యూబ్లో జనాల్ని రెచ్చగొట్టడం వల్ల ఏదో హీరోలు అయిపోతామని చెప్పి వచ్చి చేసే దాంట్లో ఆ భాగంగా ఇది జరిగింది. ఇటువంటిది కానీ మొన్న ఒకటి జరిగింది. ఇటువంటిది కానీ పూర్తి స్వేచ్ఛ, నీ మతాన్ని ఆచరించు, పరమతాన్ని గౌరవించు, 30లో ఉంది యాక్ట్ ప్రకారం. ఎవరైనా కూడా వాళ్ళ మతానికి సంబంధించి ప్రచురించవచ్చు. కాబట్టి నీకు ఇబ్బంది అయితే చెప్పండి. అది కూడా వాళ్ళు ఎవరో 3 మతాలలో ఎవరో ఒకటి చేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా. దాన్ని బేస్ చేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మనమంతా ఈ మతాల ముసుగులో నుంచి పక్కకు వచ్చి మనుషులను గుర్తించి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకొని పరమతాన్ని గౌరవిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళని మరొకసారి చెప్తున్నాం, వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేమంతా కూడా నడుచుకుంటాం. వీళ్ళకి న్యాయం జరగకపోతే ఈదుల్లోకి రావడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ప్రభుపేట అందరికీ నా వందనాలు. మీరు గుర్తు చేసుకోండి, క్రైస్తవ మతం అంటే అది ఏదో భయంకరమైన భూషణి మీరు అనుకోవద్దండి. అది ప్రేమ కలిగిన వారు అనేకులను ఆదరించడానికి ఈ దేశానికి వచ్చారండి. వాళ్ళు ఈ దేశంలో క్రైస్తవులుగా ఉండి సమాజానికి తగిన సేవ చేస్తూ సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి బిడ్డలండి వాళ్ళు. అటువంటి వారిని మీరు ప్రేమించండి, వారికి సహకరించండి, వారి పట్ల ద్వేషం వద్దండి. మా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే నేను చెప్తున్నాను, నా పేరు పరి దేవదానం, బుచ్చిరెడ్డిపాళెం.
మీకేదమన్నా వ్యతిరేకత ఉంటే మా దగ్గరకు రండి, మేము దానికి పరిష్కారం చేసి దానికి సరైన మార్గం చెప్తాం. మరొకరు మన మధ్యకి రావాల్సిన అవసరం లేదండి. ఇది ముఖ్యంగా మీరు గుర్తు చేసుకోండి. బుచ్చిరెడ్డిపాళెంలో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. మన వల్ల కానప్పుడు మన వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మనం ఈ కార్యక్రమంలో ముందుకు మనం నడిచిపోతామంటే దాన్ని మీరు గుర్తు చేసుకోండి. మనకన్నా గొప్ప కార్యాలు చేసేవాళ్ళు లేరండి. అది గుర్తు చేసుకొని పాస్టర్లందరూ కూడా, బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న పాస్టర్లందరూ కూడా సాంఘీభావంగా ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ఉండాలండి. మనలో బలహీనత ఎక్కడుందంటే మళ్ళీ ఐక్యత లేదు. ప్రిసోదరీశ్వరులారు, బర్నబాస్ వచ్చేది నాకు తెలియదు, సురేంద్ర గారు వచ్చేది మాకు తెలియదు, అసలు బుచ్చిలో మేమేం చేస్తున్నాం వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ముందు అటువంటి బలహీనతలు మన నుంచి దూరం చేసి అందరినీ ఐక్యపరచుకొని బలమైన శక్తిగా రూపొందించుకొని ముందుకు సాగాలండి. అది మీరు గుర్తు చేసుకోండి. అదేవిధంగా మేము కూడా అన్యుల విషయంలో కూడా అన్ని సంఘాల పట్ల కూడా మేము సహకరిస్తామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. బాధితులు ఆల్రెడీ ఇందాక మాట్లాడారు, హాస్పిటల్ తీసుకున్నాం. అందరికీ వందనాలు. మరి రాత్రి కాలంలో నేను శుక్రవారం పూట చర్చిలో ప్రార్థన జరుపుకుంటున్న ఈడబ్ల్యూసి చర్చిలో మరి గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఏం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే అది ఒక పథకం ప్రకారమే వచ్చి వారి మీద దాడి చేసినట్టుగా మేము చూస్తున్నాం. నిజంగా క్రైస్తవులు అంటే ఇప్పుడు ప్రార్థనలు చేస్తుంటారు, ఇతరుల చెడును కోరుకునే వాళ్ళు కాదు. మరి ఎవరో ఒకరు కావాలని చేస్తున్న దాన్ని బట్టి మూలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా దాడి చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం. మరి ఇప్పటికే జిల్లా మొత్తం మీద కాదండి, రాష్ట్రం మొత్తం మీద కూడా క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు దాడి చేస్తున్నారనే దాని మీద అయితే ఎటువంటి నిర్ణయం అయితే ఎవరు చెప్పట్లా. ఎందుకంటే ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మరి పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ రెండింటిని వాళ్ళు చేతికి తీసుకోకుండా వీళ్ళే పోలీస్ అధికారులు అన్నట్టు, వీళ్ళే ప్రభుత్వం అన్నట్టుగా దాడులు చేయడం అనేది అసలు మానవత్వాన్ని అనిపించుకోదు. కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు వారు చక్కగా స్పందించి వారి మీద మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో కూడా వేశారు. మిగతా వారికి కూడా ఈ రీతిగానే బుద్ధి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. క్రైస్తవులైనటువంటి వారు కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించి మనం చేసేది ఏమీ లేదు కాబట్టి క్రైస్తవులు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన దేవుని మనం ప్రకటించుకుంటే వచ్చే ఇబ్బంది కూడా లేదని, ఎవరో ఒకరు క్రైస్తవుల ముసుగులో కొంతమంది పాస్టర్లుగా వచ్చి చలామణి అయ్యి కావాలని యాంటీ దేవుడి గురించి లేదంటే ఇతరుల గురించి మాట్లాడి కొంచెం ఇబ్బందికరంగా తీసుకొస్తున్నారు. సో వాళ్ళ మీద కూడా మేము కూడా మీద చర్యలు తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే అలా వదిలేస్తే కూడా అది ప్రపంచానికి కూడా శాంతిగా ఉండదు. కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఆడవారు లేదా స్త్రీలు అనే తేడా కూడా లేకుండా దాడి చేసిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకొని మరి ప్రభుత్వం దృష్టికి కూడా మేము కోరుకున్నది ఒకటే, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉన్నాయి కాబట్టి ఆ వ్యవస్థలని మరి పటిష్టం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలా విచారిస్తున్నాము. దొమ్మికి వచ్చినట్టుగా ఒక దేవుని మందిరం మీదకి వచ్చి అక్కడ కొంతమంది సహోదరులు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వారిని దూషించడం, కర్రలతో కత్తులతో దాడి చేసి వారిని బాధించడం ఇది చాలా విచారించదగినటువంటి విషయము. వాస్తవంగా ప్రజలను శాంతియుతంగా కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. పోలీసులు ఇక్కడ దాడి జరిగినప్పుడు వారిని అరెస్ట్ చేశారు, స్టేషన్లో ఉంచారని మేము వింటున్నాము. చాలా సంతోషము. అయితే వాస్తవానికి క్రైస్తవులు సమాజానికి మేలు చేసేవాళ్ళు. తాగొద్దని చెప్పడం తప్పేం కాదు కదా. ఇప్పుడు తాగుబోతుల ఇళ్లల్లో పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు, వారి కుటుంబాలు ఎంత ఈదును పడుతున్నాయో. పని చేయకుండా ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళి పాసి పనులు చేసుకొచ్చి వారిని పోషిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. వాళ్ళు స్త్రీలు కుటుంబాల్లో భర్తలు మారాలని వేధించడం లేదు కానీ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయడం అనేది మీకు నెమ్మది కలుగుతుంది, సమాజానికి నెమ్మది కలుగుతుంది. బైబుల్ చెప్తుంది ప్రతి మనిషి కొరకు ప్రార్థన చేయమని. నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయమని. కాబట్టి ప్రార్థన చేసే వారిని హింసించడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకంటే వారి దేవుడు మామూలు దేవుడేం కాదు. నిన్ను ముడితే దేవుని కనుగుడ్డు ముట్టినట్టని వాక్యం చెప్తుంది. కాబట్టి శాంతియుతంగా ప్రార్థనలు చేసుకునే వాళ్ళని నిద్రపోయే సింహాలను లేపి తన్నించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మేము శాంతియుతంగానే చెప్తున్నాము.
మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి, దయచేసి ఆపండి. మాకు కూడా అన్ని విషయాలు తెలుసు, మేమేమి తెలియని వ్యక్తులమేం కాదు. మాకు అన్ని విషయాలు తెలుసు, ఏ గ్రంథంలో ఏమున్నాయి అన్నీ మాకు తెలుసు, బైబిల్ గ్రంథం కూడా మాకు తెలుసు. తెలియకుండా మేము మాట్లాడట్లేదు, మాకు తెలుసు. దాంట్లో ఏమీ లేదన్న ఉద్దేశంతోనే మేము వదిలేస్తున్నాం. కానీ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం రోడ్లన్నీ కూడా స్తంభించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మా సహోదరులను బాధించడం, వారు దిక్కులేని వాళ్ళు అయితే కాదు. మేము ఈరోజు ఎంతమంది వచ్చామో మీరు చూడండి. ఇలాంటి దళాలు చాలా ఉన్నాయి, వస్తాయి. వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము క్రియేట్ చేయడానికి రావట్లేదు. వాళ్ళకి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడానికి మాత్రం వచ్చాము. మరలా ఇలాంటివి జరిగితే మాత్రం ఎక్కడైనా సరే మేము మాత్రం అక్కడ ప్రత్యక్షం అవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో తీసేసుకున్నారు. మీరు దొమ్మిగా దాడి చేయడం మంచిది కాదు. ఎందుకంటే నేను తెలియపరుస్తున్నాను. సతీష్ గారు అందరూ వస్తారా? నాకు ఎవరో ఇస్తారా? కాదు, 5-6లో పెట్టి 1-2 అంటే దగ్గర అర్థం చేస్తాం. మేము వాళ్ళనే మనం ఎవరి దగ్గరికైనా ఒక 10 మంది, ఒక వ్యక్తి దగ్గర 10 మంది వస్తున్నారంటే ఎలా ఫీల్ అవుతారు ఆలోచించి. ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి మేము యేసుప్రభు. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఇంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.